ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చదవగలిగితే, వెలుగు ఫలము అన్నాడు ఇక్కడ. ఏ ఫలం అండి ఇది? ఏం ఫలం? వెలుగు ఫలం. ఏం ఫలం ఇది? వెలుగు ఫలం. అది ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుందంట. ఏ ఫలం ఫలించాలి? 3వ ఫలం వెలుగు ఫలం. ఎవరు ఫలించాలి అమ్మ? అర్థమవుతుందా? ఎవరు ఫలించాలి? చెట్లు చూసి ఫలించాలని కోరుకున్నాం మనం. ఇక్కడ చూస్తే ఈ మొక్కల నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు? ఏ మొక్కల నుంచి? ఏ మొక్కల నుంచి అంటే దేవుడు లోకములో నుంచి మిమ్మల్ని వేరు చేసి క్రీస్తు రాజ్యమైన సంఘములోనికి నాటారైరా కాదండి. నాటి మీ ద్వారా, మన ద్వారా ఏమి కోరుకున్నాడంటే వెలుగు ఫలం కావాలి. వెలుగు ఫలం కావాలంటే అక్కడ కనపడుతుందంట. వెలుగు ఫలం ఫలించాలనుకున్నవాడు మంచివాడై ఉంటాడు. 2వది నీతిమంతుడై ఉంటాడు. 3వది సత్యంగానే ఉంటాడు వాడు. అవునా కదండి? ఫస్ట్ది మంచితనం, నీతి, సత్యం. ఎవరైతే 3 కలిగి ఉంటారో వాళ్ళే నీతి ఫలాన్ని అంటే వెలుగు ఫలాన్ని ఫలిస్తారు. అదవుతుందండి. కొంచెం కింద చదవండి ఇప్పుడు. గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు ఈ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటే వెలుగు సంబంధుల్లో మంచితనం ఉంటుంది, వెలుగు సంబంధంలో నీతి ఉంటుంది, వెలుగు సంబంధంలో సత్యం అంటే వాక్యం ఉంటుంది. అవును కదా? నీ వాక్యమే సత్యం. ఇది మనలో ఉందా లేదా అని ఏం చేయాలి? ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి.